ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి మాకిచ్చిన మంచి మనస్సును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరితో నీవు మాట్లాడమని, వారు ఏ సమయంలో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రభువా, ఈ మాటల ద్వారా ఆదరణ పొందడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14వ చరణము. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14వ చరణము. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి ఈ మాటలను మనం గమనించినట్లయితే, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు అతని నోటి మాటలు, అతని హృదయ ధ్యానము దేవుని దృష్టికి ఎందుకు అంగీకారముగా ఉండాలి అంటే, ఆయన వాటిని అంగీకరించినట్లయితే మనం సురక్షితముగా ఉంటాము. ఎందుకంటే యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. ఆయన మన విమోచకుడు కాబట్టి, ఆయన మన ఆశ్రయ దుర్గము కాబట్టి, మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు, మనం చేసేటువంటి ప్రార్థన, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఆ శ్రమలోంచి ఎలా తప్పించుకోవాలి, ఆ శ్రమలోంచి ఎలా బయటికి రావాలి అని మనం చేస్తున్నటువంటి హృదయ ఆలోచనలు, మనం మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఆయనకి అంగీకారములుగా ఉండాలని కీర్తనకారుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంగీకరించినట్లయితే ఆయన నా ఆశ్రయ దుర్గము, ఆయన నా కేడెము, నా విమోచకుడు. ఆయన ఎలాంటి సమయములో అంటే ఆపత్కాలములో ఆయన ఆశ్రయ దుర్గము. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మనము ఆపదలో ఉన్నప్పుడు, మనము ఇబ్బందిలో ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరు కనిపించరు. వాళ్ళు ఆశ్రయము లేకుండా ఉన్నప్పుడు మనల్ని ఆశ్రయించి వారు ఎవరు కూడా ఈ లోకంలో కనిపించరు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నా, దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. నా హృదయ ధ్యానం మీద నువ్వు అంగీకరించాలి, నా మాటలు నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే నువ్వు నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడవు నువ్వు. కాబట్టి నా నోటి నుంచి వచ్చేటువంటి మాటలన్నీ నువ్వు లక్ష్య పెట్టాలి. నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రార్థన నువ్వు అంగీకరించాలి. నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రార్థన మాటలు అన్నిటిని నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే నా విమోచకుడవు నువ్వు, నా విమోచకుడవు నీవు. నా హృదయ ధ్యానము, నా హృదయములో వస్తున్నటువంటి వేదన, నా హృదయములో ఉన్నటువంటి బాధ, నా హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆ శ్రమను ఎవరు చూడట్లేదు, కానీ హృదయాంతరంగములను ఎరిగిన దేవుడువు. ఆ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ ధ్యానము మీద నీ దృష్టి ఉంచాలి, నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే నీవు నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడవు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాం, మనుషులు ఎవరు నమ్మటానికి లేరని కృంగిపోతున్నవేమో, మనుషులు ఎవరు సహాయం చేసేవారు లేరని ఆలోచన చేస్తూ ఉన్నవేమో, నీ హృదయం మీద ధ్యానం మీద ఆయన దృష్టి ఉంచుతాడు. మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలు, మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ భయమును ఆయన మనకి ఆదరిస్తాడు. ఎందుకంటే నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. ఈ ఉదయకాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్న ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని, ఆయన నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడు, నాకున్నాడు, నా దేవుడు. నన్ను విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు విడిచిపెట్టచ్చు, రక్త సంబంధకులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి విమోచకుడు నీకున్నాడు.
నువ్వు నమ్ముకున్నటువంటి ఆశ్రయ దుర్గము నీకుంది. కాబట్టి నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకునే ప్రతి పరిస్థితుల్లో ఆశ్రయ దుర్గం ఉందన్నది. నీకు ఆశ్రయ దుర్గం ఉంది, నాకు ఆశ్రయ దుర్గం ఉంది, నాకు ఒక విమోచకుడు ఉన్నాడు, నీకు ఒక విమోచకుడు ఉన్నాడు అని విశ్వాసముతో జీవించటానికి దేవుని కృప మనకి తోడైండునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేయమని అడుగుతా ఉన్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు, నీ మాట విన్న ప్రతి బిడ్డకు నువ్వు ఆశ్రయ దుర్గముగా, విమోచకుడుగా ఉండి మరి ప్రతి పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో నువ్వు ట్రావెల్ చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.